యూట్యూబ్ రంగరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రిపై రాజద్రోహం కేసా అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। గత 5 రోజుల తర్వాత భారీ వర్షాలు ఆంధ్రాలో పడ్డాయి। విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ బోట్ల పంచాయతీ అనేది హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది। మీడియా సమావేశాన్ని హోమ్ మినిస్టర్ అనిత ఏర్పాటు చేసి ఈ విషయం అంటే బోట్ల తతంగం, బోట్లను కావాల్సిగానే వాళ్ళు ఏదో కుట్ర పన్ని ఆ బోట్లను ఏదో రకంగా పంపించి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నారు అని, ఆ కుట్ర ఎవరు పన్నారో ఎక్కడ పన్నారో ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ కూడా చేశాము అని, విచారణ జరుపుతూ ఉన్నాము అని, అటు తర్వాత వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారో వారిని కూడా బయటికి లాగుతాము అని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంపై ఆయన పూర్తి సీరియస్ గా మాట్లాడారు। ఆమె ఎంత ఆక్రోశంగా మాట్లాడారు అంటే దీని వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కూడా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేస్తాము అనే విధంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడింది। అంటే వచ్చే కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేస్తారా అన్నది వేచి చూద్దాం। మీడియా సమావేశంలో హోమ్ మినిస్టరే మాట్లాడింది అంటే ఎంతవరకు దీని కుట్ర బయట పడింది అంటే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని, అసలు వరద సహాయంలో సహాయం చేసేది మాని కుట్రలు కుతంత్రాలు జరుపుతారా? ఇది ఏమైనా పద్ధత? ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు రేయింబగలు కష్టపడి ఆయన బుర్రలో తిరిగి ఆయన ప్రొక్లైన్ల మీద ప్రయాణించి ఆయన ఎంతో శ్రమపడి అందరినీ వరద బాధితులందరినీ పరామర్శిస్తూ అటు తర్వాత వారికి ఆర్థిక సహాయం ఇచ్చేందుకు నిరంతరం కష్టపడుతూ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటే ఈయన జగన్ ఎటువంటి కుట్రలు పన్నాడో, ఈ కుట్ర అసలు ఆయనకు ఆలోచన ఏ విధంగా వచ్చిందో, ఆయన ఒక పొలిటికల్ అసలు ఏది క్రిమినల్ మైండ్ అనేది ఒక పరిపాలనా దక్షునికి ఉండవచ్చా అని హోమ్ మినిస్టర్ అనిత జగన్ పై విరుచుకుపడింది। ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అంటే తొందరలోనే జగన్ ను అరెస్ట్ చేసే విధంగా రాజద్రోహం కేసు పెట్టే విధంగా ఆమె చెబుతుంది అంటే వేచి చూద్దాం। ఈ ప్రకాశం బ్యారేజీ బోర్డు కుట్ర బయట పెట్టి ఆ కుట్రలో ఎవరి పాత్ర ఉంది, ఎంత పాత్ర ఉంది అని నిజాలు తెలిసే సమయం కోసం వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో। అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు। తప్పులు ఉంటే క్షమించగలరు। మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ కృష్ణయ్య। నమస్తే।